ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 17 మంగళవారం రోజున అమావాస్య వస్తుంది. అందులోనూ సూర్యగ్రహణంతో వస్తుంది. కాబట్టి సూర్యగ్రహణం లోపల కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయాల్సిందే. లేదంటే కీడు. ఎప్పుడైనా సరే గ్రహణం అనేది అమావాస్య, పౌర్ణమి తిథిలో మాత్రమే వస్తుంది. అలాగే ఈసారి కూడా రాబోయే అమావాస్య మంగళవారం రోజున సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది. అందులోనూ కీడుతో వస్తుందన్నమాట. ఈ అమావాస్య, సూర్యగ్రహం రెండూ కూడా మంగళవారం వస్తుంది. ఇది చాలా అంటే చాలా పవర్‌ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. అయితే ఇలాంటి పరిహారాలు చేయాలంటే ముందల మన వీడియోలోకి వెళ్ళే ముందల ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మీ ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కొడుకులో ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య వస్తుంది కాబట్టి దానికి చాలా శక్తి ఉంటుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులో ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలనేది వస్తాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీ పిల్లలపై ఉండే గండాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మేం చెప్పిన విధంగా మీరిలా ఆచరించండి. నార్మల్‌గా మన పెద్దలు కూడా మనకు చెప్తూ ఉంటారు. అమావాస్య లేదా పౌర్ణమితో గ్రహణం కలిసి వస్తే పిల్లలకి కీడు జరుగుతుందని, ఆ రోజు పరిహారాలు తప్పకుండా చేయాలని చెప్తారు. పిల్లలకు దిష్టి తీయడం, పిల్లలకి కొన్ని కొన్ని రకాల పరిహారాలను చేయాలని మన పెద్దలు ఎప్పుడూ కూడా మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్‌ఫుల్ కాబట్టి అందులోను సూర్యగ్రహణం, అందులోను మంగళవారం వచ్చింది కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. అది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీ పిల్లలకు దిష్టి తీయాలి. అంటే కొడుకు వంశధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడుగా మనం చెప్తూ ఉంటాం. కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం అన్నమాట. కాబట్టి మేం చెప్పిన విధంగా చేసుకోండి సరిపోతుంది. మీ పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటికి రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం అన్నమాట ఇది. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి? ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి? అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక సూర్యగ్రహణంతో రాబోతుంది కాబట్టి ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. ఇక ఈ గ్రహణం అనేది మనకి కనిపిస్తుందా లేదా అనే విషయానికొస్తే ఈ గ్రహణం మనకి కనిపించదు. ఈ గ్రహం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరమైతే ఏమీ లేదు. కానీ గ్రహ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది. అంటే పుట్టు విడుపు స్నానాలు అలాంటివన్నమాట. ఆహారం మీద దర్భగుడి వెయ్యబడవలసిన అవసరం కూడా ఏమీ లేదు. అలాగే దేవాలయాలు కూడా ఏమీ కూడా క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత మీరు ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటికి రాకూడదు. కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద అనేది మీ సొంతమవుతుంది. మీ పిల్లల ఎదుగుదల బాగుండాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళ కోసం ఈ పరిహారం తప్పనిసరిగా చేసుకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారనమాట. అలా అని ఒక్కసారిగా ఏ రిజల్ట్ కూడా రాదు. చిన్న చిన్నగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలాగే మీ పిల్లల మీద గ్రహం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా కూడా ఉంటుంది. ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు మేం చెప్పే పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది పూర్తిగా మారడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి.
మీ పిల్లలపై ఏవైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విష కిరణాలు వెదజల్లుతూ ఉంటాయో, అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకి ప్రస్తావిస్తాయన్నమాట. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే గ్రహణం అమావాస్యతో కలిసి వస్తే దానిని చాలా కీడుగా పరిగణిస్తారు. అలాగే ఈ గ్రహణం అమావాస్య మంగళవారం రోజు కావడం కూడా కొంచెం కీడును కలిగిస్తుంది. దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతుంది. కాబట్టి మగపిల్లలపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేయాలని మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. తద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇక మా పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారు, అన్నం తినరు, మారం చేస్తూ ఉంటారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక రకంగా సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటారు. మా పిల్లల వల్ల మేము చాలా అంటే చాలా అలసిపోయాము. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే, ఇబ్బంది పడుతూ ఉంటే చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక అంటే 6 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని అనేది చేయాలి. కొంచెం మా పిల్లల్ని మంచిగా రెడీ చేస్తే చాలు, మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దిష్టి తగులుతూ ఉంటుంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు అనుకుంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు అంటే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రాత్రి 10 గంటల తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ పిల్లలకు తిరుగనేది ఉండదు. బ్రహ్మాండమైన ఫలితంతో పిల్లల జీవితాలు అనేది పూర్తిగా మారిపోతాయి. పిల్లలకు ఉండే దిష్ట దోషాలన్నీ కూడా పాటు కొన్ని రకాలమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు చాలామంది. పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. వారు ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వాటన్నిటి నుండి తప్పించుకోవడానికి, తిప్పి కొట్టడానికి కూడా ఇది ఒక రకమైన సరైన ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిహారం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. చాలా వరకు కూడా మంచి ఫలితాలైతే వస్తాయి. ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుత ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా ఖచ్చితంగా మీరు చేసుకోండి. ఈ అమావాస్య పరమ పవిత్రమైంది. అలాగే చాలా శక్తివంతమైంది కూడా. ఈరోజు తిథి, నక్షత్రం కూడా బాగుంది. ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటుంది. అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా వారు అనుకున్న విజయాలను మంచి అనేది జరుగుతుంది. అలాగే మంచి ఫలితాలు కూడా వస్తాయి. అమావాస్య అనేది చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అనేక రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి, అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుందని చాలామందికి తెలియదు. అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే, మనం అన్నం వండుతాం కదండీ! సాయంత్రం నిండు కుండలో అన్నం వండుతారు కదా! అలా వండిన అన్నం నుంచి 3 ముద్దలు అన్నాన్ని తీసుకోండి. ఖచ్చితంగా అన్నంతోని ఈ పరిహారం చేయాలి. ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి 3 ముద్దల అన్నాన్ని తీసుకోండి. దానిలో పాటు మనకు కొంచెం ఒక కోడిగుడ్డు కూడా కావాలి. అందులోకి ఒక కోడిగుడ్డుని కూడా తీసుకోండనమాట అన్నంతో పాటు. ఇక కోడిగుడ్లు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కోడిగుడ్లు దిష్టికి చక్కగా పనిచేస్తుంది. గుడ్డుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది. పిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా! అటువంటి అనారోగ్య సమస్యలను కూడా కోడిగుడ్డుతో మీరు ఖచ్చితంగా తొలగించుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు. ఇలా మీరు నిండుకుండా అన్నాన్ని తీసుకోండి. 3 ముద్దలు చేసుకోండి. అలా 3 ముద్దలు చేసిన తర్వాత ఒకటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి. ఇంకొకటి ఇంకో ముద్దకి కుంకుమ కలపండి. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి పసుపుతో చేయండి. మూడో ముద్దను తెలుపు రంగులో ఉంచేయండి అన్నమాట.
ఒకటి ఎరుపు, ఒకటి పసుపు, ఒకటి తెలుపు. ఇలా ఈ 3 ముద్దలు తయారు చేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డుని తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి. ఆ సర్కిల్‌కి దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్లపై ఇలా వేస్తే మీ పిల్లలకు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా, కొంచెం ధూళి ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక ఈ 3 ముద్దలను ఒక ప్లేట్‌లో పెట్టండి. ఈ 3 ముద్దల మధ్యలో కోడిగుడ్లను కూడా పెట్టండి. ఆ తర్వాత మీ కొడుకుని ఒక చోట కూర్చోబెట్టి ఆ ముద్దలు పెట్టిన ఆ ప్లేట్‌తో దిష్టిలాగా తీయండనమాట. మీ కొడుకుని కూర్చోబెట్టి తీయండి. 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో పిల్లల్ని చుట్టూ తిప్పండి సరిపోతుంది. మీకు ఎంతమంది కొడుకులున్నా వారందరికీ కూడా ఈ ఒక్క ప్లేట్‌తోనే దిష్టి తీయాలి. తర్వాత ఈ అన్నం ముద్దల్ని, గుడ్డుని ఒక కవర్‌లో వేసేసి గుడ్డు పగలకుండా ఎవ్వరు తిరగని ప్రదేశంలో పడేసి రావాలన్నమాట. వెనక్కి తిరిగి చూడకుండా ఆ గుడ్డుల్ని అక్కడ పగలకుండా పెట్టి రావాలన్నమాట. ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఖచ్చితంగా ఇంటికి రావాలి. అంటే 4 దారులు కలిసే చోట లేదా 3 దారులు కలిసే చోటలో రోడ్డు పక్కన పడేసి రావాలి. అలా పడేసి ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లలకు కాళ్ళు, చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తులను కూడా ఖచ్చితంగా వెంటనే మార్చేసేయండి. ఇక అలాగే దిష్టి తీసిన వారు కూడా కాళ్ళు, చేతులు, మొహం శుభ్రంగా కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. ఇలా చేసి చూడండి. మీకే అర్థమైపోతుంది. అంటే మీ పిల్లలు ఇంతకు ముందు ఎలా ఉన్నారు? ఇక ఇప్పటి నుంచి మీరు గమనించండి. ఇక్కడ నుండి ఎలా ఉండబోతున్నారు అనేది కూడా. ఇక వారి ఎదుగుదల ఎలా ఉంది? వారు ఎంత యాక్టివ్‌గా ఉన్నారు అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఒక్క రోజులోనే మార్పనేది తెలీదు. రోజు రోజుకి కొంచెం కొంచెంగా మార్పనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఇది చాలా అంటే చాలా నార్మల్‌గా అనుసరించే పరిహారం. దీనికి పెద్దగా మనం ఎక్కడా కూడా శ్రమించాల్సిన అవసరమైతే ఏమీ కూడా లేదు. కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది. ఇక 3 అన్నం ముద్దలు, ఒక కోడిగుడ్డును ఈ పరిహారానికి వాడుతున్నాం. కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇది మన పూర్వీకులు చేసుకున్న పరిహారం. ఎవరైనా సరే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయవచ్చనమాట. వీళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదు. ఎవరైనా సరే చేసుకోవచ్చు. దిష్టి మాత్రం ఇంట్లోని పెద్దవాళ్ళతో మాత్రమే తీయించండి. మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలా దిష్టి తీయించండి. పిల్లలు కొంచెం డల్‌గా ఉన్నా, కొంచెం అనారోగ్యంతో ఉన్నా, కొంచెం మీ మాట వినకపోతున్నా వెంటనే దాని నుంచి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది. వెంటనే పూర్తిగా తొలగిపోదు. వెంటనే ఫలితం అనేది కూడా రాదు. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది చిన్నగా వస్తూ ఉంటుంది. మీ పిల్లలు తరచూ ఏడుస్తూ ఉన్నారు అంటే ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళ ఏడుపు కూడా కొంచెం కొంచెంగా మానేస్తూ ఉంటారనమాట. అది మీరు గమనించండి. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. మీ కొడుకుల జీవితాలను కూడా మార్చేయండి. వారు ఎటువంటి చెడు దృష్టి తగలకుండా, చెడుగు జరగకుండా ఖచ్చితంగా మీరే కాపాడుకోండి. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. తప్పేమీ లేదు. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి. మనము మన పిల్లలు బాగుండాలని రకరకాల పరిహారాలనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాము ప్రతి ఒక్కరము కూడా. ఇక ఒక మంచి తిథి, వార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. మీ పిల్లలు మంచి వృద్ధిలోకనేది వస్తారు. కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చేసుకుంటే మీకంతా కూడా ఖచ్చితంగా శుభమే జరుగుతుందనమాట. అందులో మార్పు ఏమీ లేదు. ఖర్చు చేసే పని కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకంతా కూడా మంచే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండీ! సూర్యగ్రహణం అమావాస్యతో వస్తుంది. అందులోనూ మంగళవారం వస్తుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఇలా చేయండి. లేదంటే మాత్రం కీడనేది వస్తుందనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని